అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 30వ తారీఖు 2024 సంవత్సరం శుక్రవారం నాడు ధనుష్ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ 30వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి ద్వాదశి నక్షత్రం పునర్వస కరణం కౌలువ తైతుల పక్షం కృష్ణపక్షం యోగం వ్యతిపాత రోజు శుక్రవారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:22 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:46 నుండి మధ్యాహ్నం 1:37 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:45 నుండి 12:21 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:08 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా ధనుసు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పదము ఉంటాయి. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నారు. ఆఖరిగా మీరు వినాల్సిందేమంటే ఈ రోజంతా ఒత్తిడి సందిగ్ధత మిగిలే రోజు. మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపును పొందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు లేదా మిత్రులు వస్తారు. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు, మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారగలదు. ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు. మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు. కానీ ఈరోజు మీ కొరకు మీకు కావలసిన సమయం దొరుకుతుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదు. ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో అవంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహన యోగము ఉన్నది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాల్లో వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దాయాదులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు. చేపట్టిన పనుల్లో అవంతరాలు తొలగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశములు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. ఈ రోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు. ఇందువలన ధనాన్ని మీరు పొదుపు చేయలేరు. మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని గడపండి. సాయంత్రం మీరు నడకకు వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకోసం ఎదురవుతుంది. ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. తొలినాటి ప్రేమ మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు. అనవసర విషయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగిస్తారు. మీరు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే మీరు టైం టేబుల్ ను అనుసరించడం మంచిది. మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచవచ్చును. ఈ రోజు మీ సంతానము నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. వంటింటి కోసం ముఖ్యమైన వాటిని కొనుగోలు చేసే పని మిమ్మల్ని సాయంత్రం అంతా బిజీగా ఉంచుతుంది. ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి.
వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు. ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజే చేయమని ఒత్తిడికి గురవుతారు. అవి మీకు టెన్షన్ని, వణుకుని కలిగించవచ్చును. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. కొంతమందికి కొత్త ప్రేమలు ఉద్ధరించేవిగా ఉంటాయి. అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. ప్రయాణం ఖర్చుదారి పని, కానీ ప్రయోజనకరమే. వివాహం ఈ రోజు మీకు జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరులను నిరాశకు గురిచేస్తుంది. కావున మీరు మీ యొక్క స్వభావంలో, జీవితంలో కొన్ని మంచి మార్పులు చేయండి. మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నారు. ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన. ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా సంబరం కలిగించే రీతిలో ఏదో ఒకటి చేయండి. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి. అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు. మీ మూడీనెస్ ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజుల ద్వారా చక్కగా మార్చేస్తారు. మీ గురించి ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో, ఏమనుకుంటున్నారో ఆలోచించకండి. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారో లేదో చూసుకోండి. ఈ రోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. మానసికంగా తుఫాన్ తెస్తాయి. ఇక మీరు అసలు ఇంకేం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు. ఇతరుల సహాయం తీసుకోండి. ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఎప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు. ఈ రోజు మీ యొక్క ప్రాణమిత్రుడిని కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానియండి. దగ్గర బంధువులు ఇంటికి వెళ్లటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. పొరుగువారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే. మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి. ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు, వారు తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు. మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈ రోజు మీరు చూస్తారు. ఈ రోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. మీ యొక్క నిర్లక్ష్యం వలన ఇతరులు మిమ్మల్ని అధిగమిస్తారు. మీకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తించరు. మీకు చికాకు తెప్పిస్తారు. అపరిమితమైన కోపం ప్రతి ఒక్కరిపైన, అందులోనూ కోప్పడిన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కనుక అదుపు చేసుకోండి. ఎందుకంటే అది మన శక్తిని వృధా చేస్తుంది. విచక్షణా శక్తికి అడ్డుపడుతుంది. అంతెందుకు విషయాలను మరింత జటిలం చేస్తుంది. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. మీరు రిలాక్స్ అయ్యి సన్నిహిత మిత్రులు, కుటుంబంతోటి గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నించాలి. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ఈ రోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనస్సుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు. కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు. అనుకున్న దానికంటే ముందే అక్కడి నుండి వచ్చేస్తారు. వైవాహిక జీవిత తొలినాళ్లలో మీ మధ్య సాగిన సరాగాలను, వెంటబడటాలను, చక్కని అనుభూతులను మరోసారి ఈ రోజు సొంతం చేసుకుంటారు. మీరు ఈ రోజు పనులను పూర్తి చేయడం వల్ల మీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఇది మీ మొహంలో చిరునవ్వుకు కారణం అవుతుంది. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి నల్ల గుర్రం యొక్క గుర్రపు డొకతో చేసిన ఉంగరం ధరించాలి. అది ఆరోగ్యానికి మంచి ఫలితాలను తెస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.